నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జీవకారుణ్య సంఘం వృద్ధులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తాం. గీజర్ ఏర్పాటు చేసి వేడి నీటి సౌకర్యం కల్పించిన చైర్మన్ బర్రే కొండబాబు. కపిలేశ్వరపురం మండల నూర్భాషా సంఘం సమావేశం. నూర్భాషా కులస్తులు ఏ పార్టీలో ఉన్నా కుల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. నగరాభివృద్ధిలో మీడియా పాత్ర చాలా కీలకం. రాజమండ్రి ప్రెస్ క్లబ్ వన సమారాధనలో ఎంపీ భరత్. శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి చర్యలు చేపట్టామని చైర్మన్ బర్రే కొండబాబు చెప్పారు. ఆదివారం లాలా చెరువు జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించిన కొండబాబు వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. తొలుత వృద్ధ మహిళల విభాగంలోని వారందరినీ పేరు పేరున పలకరించి ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం పురుషుల విభాగంలో ఉన్న వారందరి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు సదుపాయాలు బాగున్నాయా, వేళకు భోజనం చేసి మందులు వేసుకుంటున్నారు కదా అని ఆరా తీశారు. చలికాలంలో స్నానానికి ఇబ్బంది లేకుండా వేడినీటి సదుపాయం కోసం గీజర్ ఏర్పాటు చేసినట్లు చైర్మన్ బర్రే కొండబాబు వారికి తెలియజేశారు. తర్వాత సంఘంలోని విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి వారు తయారు చేసిన విద్యుత్ పరికరాన్ని ఆసక్తిగా తిలకించారు. అది ఎలా పనిచేస్తుందో కొండబాబుకు విద్యార్థులు వివరించారు. దానికి ముచ్చటపడిన కొండబాబు విద్యార్థుల సృజనాత్మక ప్రతిభను అభినందించారు. వంటశాలను సందర్శించి ఏం వండుతున్నారని వంట చేసేవారిని అడిగి తెలుసుకున్నారు. కారుణ్యానంద స్వామీజీ గారికి మొదట నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరినీ చూసే దాత అయినా మంచి ఆలోచనతో ఈ భూమి ఉన్నంతకాలం బతికే విధంగా పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన మరి చాలా చక్కగా అందరికీ వసతులు కల్పించేటటువంటి విధంగా మరి వారు చేసినటువంటిది. ఇక్కడ ఎంతమంది బతుకుతున్నారంటే ఆయన పుణ్యమే. మేము ఈ 50 సీట్లో కూర్చున్నామంటే మా ఎంపీ గారు ఇప్పించినప్పటికీ కూడా ఈ సంస్థ ఉండబట్టే మేము ఇక్కడ రాగలిగాం. కాబట్టి ఆయనకి ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ మమ్మల్ని ఎంపీ గారు మార్గం భరతరామ్ గారు ఏ నమ్మకంతో అయితే పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతంకి ఇప్పటికీ చాలా మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు వచ్చినటువంటి అసిస్టెంట్ కమిషనర్ కూడా కొంచెం చాలా చలాగ్గా పనిచేస్తూ ఆయన కూడా వృద్ధులు మరి వాళ్ళది చిన్న చిన్న గ్యాస్ బండ్లు అవి తెచ్చుకోవడం జరిగింది. అవన్నీ తీసి పక్కన పెట్టి ముందు వేడి వాటర్ వచ్చేలాగా అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే పిల్లల దగ్గర కూడా వేడి వాటర్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికెక్కడికి అన్నీ బాగా సమకూర్చేటటువంటి విధంగా పిల్లల చదువుల విషయంలో కూడా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూశారు, ఆ పిల్లలు ఆదివారం ఖాళీగా ఉన్నది కాకుండా వారు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఒక ఐటెం నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు చక్కగా చదువులతో ప్రైవేట్లు చదవడం, స్కూల్కి వెళ్ళి చదవడం, వాళ్ళు కూడా బాగానే చదువుతున్నారు. ఇక్కడ 3 కేటగిరీలుగా ఉంటారు. ఒకటి వృద్ధుల్లో మగ ఆడ, రెండోది కుష్ఠవ్యాధి, మూడోది ఏంటంటే అంటే లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు 3 కేటగిరీలుగా ఉంటారు. వాళ్ళు వేరే బ్లాక్లో ఉంటారు, వీళ్ళు వేరే బ్లాక్లో ఉంటారు. ఆడవాళ్ళది మగవాళ్ళది లేపరిస్థితే. అలాగే బాగా అనారోగ్యం ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వేరేగా ఉంటుంది. అలాగే వంటశాల వేరేగా ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు అన్ని విధాలా కూడా మంచి సౌకర్యాలు కల్పించి ఈ విధంగా చేయడం జరుగుతుంది. దాతలు కూడా పెరిగారండి. సాధ్యమైనంత వరకు దాతలు కూడా పెరిగారు. ఎక్కడ ఏ లోటు రాకుండా
ఇంకా కొంతమంది అయితే ఎక్స్ట్రా వచ్చినప్పుడు మాకు ఆ డేట్ లేదని చెప్పేసి బాధపడుతూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి పళ్ళు లేకపోతే అవో ఇవో ఏవో తీసుకొస్తూనే ఉన్నారు. రైస్ ఇచ్చేవాళ్ళు రైస్ ఇస్తున్నారు, కిరాణా ఇచ్చేవాళ్ళు కిరాణా ఇస్తున్నారు. ఒక డాక్టర్ గారు అయితే 20 పాతికలు అంటే 20 బస్తాలు 10 కేజీల ప్యాకెట్లు 20 బస్తాలు పెడతారు. ఆయన నెల ఖచ్చితంగా తెచ్చిస్తారు. ఇంకొక ఆయన అయితే కిరాణా ఇస్తుంటారు. అంచేత అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ కూడా చక్కగా ఎక్కడికక్కడ గైడ్లైన్స్ ఇస్తూ, ఇక్కడున్న సిబ్బంది కూడా అందరూ మంచి ఇదిగానే కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఏ పని చెప్పినప్పటికీ ఆ పని పూర్తి చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు. 24 గంటలు తిరిగినట్టు ఆయన టయానికి రావడం, టయానికి వెళ్ళిపోయే పద్ధతి కాదు. ఎప్పుడు ఎవరికి బాగోలేదంటే అక్కడ ఆ విధంగా వచ్చి వైద్యం చేస్తూ ఉంటారు. చాలామంది ముసలి ఉన్న ఆస్మాతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మరి ఆ రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఎప్పటికప్పుడు, ఇందాక మనం చూసిన అతను ఆస్మాతో ఉన్నటువంటి వ్యక్తి, అంచేత ఎప్పటికప్పుడు కేర్ తీసుకునే మన ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అంచేత వంట వండే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ అన్నమాట. ఎందుకంటే క్షణాల మీద వండేస్తుంటారు, క్షణాల మీద తీస్తూ ఉంటారు. అంచేత అందరూ పూర్తి స్థాయిలో మరి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక్కటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలామంది బయట ఉన్న వాళ్ళకి వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళ గురించి నేనేం చేయలేను. బయట ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒకే ఒక విషయం, మీకు ఏదన్నా ఆస్తి ఉంటే ఆస్తి మాత్రం పిల్లల పేరుని రాసేసి, మీరు పిల్లల పేరుని రాస్తే అనాథ శరణాలయానికి చేరకండి. ఎందుకంటే ఎప్పుడైనా రాస్తే మా తదనంతరం మా పిల్లలకు ఉండాలని రాయాలి తప్ప, ఇలాగా రాసేసి మీరు అనాథ శరణాలయాల దగ్గర ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. ఈవేళ ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా. చూడండి, నేను ఒక ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నాను, నాకు 4 కొడుకులు ఉన్నారు. నేను ఇవాళ అనాథన అయ్యాను, నా పరిస్థితి ఎలా ఉందని అనేక సార్లు వాపోతూ ఉన్నారు. అలాగే ఇంకా ఉన్నారు. ఇంకా కొన్ని ఏంటంటే, ఒక అతను వైష్ణవులు వాళ్ళు, ఆయన ఎవరిని నిద్రపోనివ్వడం ఇక్కడ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అడిగాను, ఏమయ్యా బాబు ఎందుకు ఇక్కడ మమ్మల్ని చంపు తినేస్తున్నాడు అతను, ఏ ఆఫీస్ రూమ్లో ఆఫీస్ పని చేయనివ్వట్లేదు, అక్కడ ఉన్న వృద్ధులు కుదురుండవట్లేదు, ఏంటయ్యా నువ్వు వచ్చి తీసుకెళ్ళిపోయంటే, మా ఇంటి దగ్గర కుదురుండకే మీకు ఇక్కడ పంపేశానండి అన్నాను. అంటే వాళ్ళ ఇంటి దగ్గర కుదురుండకపోతే ఇక్కడ పంపేస్తానమాట. ఆ విధంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేధిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. అంచేత ఇక్కడ నేను ప్రతి ఆదివారం కూడా 10:30కి వీళ్ళందరిని రివ్యూ చేస్తూ ఉంటాను. ఎవరికి ఏ అవసరం ఉన్నది చూస్తాం. ఆకుకూరలు పెట్టడంలో కానీ, లేకపోతే ఇప్పుడున్న కమిషనర్ గారు 4-5 ఐటమ్స్ టిఫిన్ సంబంధించి పెట్టేవారు, అంటే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. అంచేత అన్ని సౌకర్యాలు బాగానే చూసుకుంటూ వస్తున్నాం. ఇంకా మెరుగైన సౌకర్యాలు చూడటానికి మరి మాకు అప్పచెప్పినటువంటి బాధ్యత, ఎంపీ గారు అప్పచెప్పిన బాధ్యత సంపూర్ణంగా ఆయన మంచి పేరు తీసుకొచ్చే విధంగా నేను తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. అలాగే మా డైరెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ వంటగదుల దగ్గరికి వెళ్తారు, తర్వాత భోజనాలు వడ్డించి దగ్గరికి వెళ్తారు, అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లి మరి నాగులపల్లి లక్ష్మణరావు కానీ, పిల్లి నాగేంద్ర కానీ, అలాగే ఏడుగొండలు కానీ, లేక ఇంకా ఉన్నారండి మనోళ్ళు లక్ష్మణరావు, అందరూ కూడా వచ్చి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చూసుకున్నారు. డైరెక్టర్లు అందరూ కూడా చాలామంది వచ్చి చూడడం, పరిశీలించడం, ఎవరికైనా బాగోకపోతే కూడా డాక్టర్ గారు చెప్పడం, పిల్లలను చూడడం, ఇవన్నీ చేస్తున్నారు. ప్రైవేట్ చెప్పే వ్యక్తి ఆయన కూడా కొంచెం రాత్రులు ఎంత టైం అయినా సరే అందరికీ ప్రైవేట్ చెప్తూ బాగానే చేస్తున్నాడు. ఇక్కడ మెరుగైన సౌకర్యాలు అన్నీ అందుతున్నాయండి. కానీ ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం మేము ఇంకా పాటుపడుతున్నాం. దాతలు పెరిగారు, ఇంకా పెరగాలి. అలాగే ఇక్కడ ఇంకా మంచి సౌకర్యాలు కల్పించుకునే విధంగా మేము షాపులు అయ్యి నియమించి, ఎవరో దాతల కోసమే చూడకుండా మేము కూడా షాపుల ద్వారా వచ్చేటటువంటి కానీ, ఉన్న భూములు 82 ఎకరాలు ఉంది దరిదాపులో, ఆ భూమి మీద వచ్చే లీజు కానీ, జీతాలు కానీ, వీళ్ళకి తిండి కానీ అన్నీ సౌకర్యాలు కుదిర్చేటట్టు సహకారం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల నూర్భాషా సంఘం సమావేశం అంగర గ్రామంలో గల ఇస్లామిక్ కాంప్లెక్స్ లో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల నూర్భాషా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూర్భాషా సంఘం అధ్యక్షుడు ఇబ్రహం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 లక్షల జనాభా ఉన్న నూర్భాషా కులస్తులలో ఏ ఒక్క చట్టసభలోనూ ప్రాముఖ్యత లేదన్నది నిరాశ కలిగించే విషయమని వాపోయారు. నూర్భాషా కులస్తులు ఏ పార్టీలో ఉన్న కుల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ కులమైనా ఐక్యతగా ఉంటేనే రాజకీయంగా గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రతి నూర్భాషా సంఘీయుడు ఇటువంటి సమావేశాలకు తప్పనిసరిగా హాజరై వారి సమస్యలు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడు షేక్ కుదార్, వైస్ ప్రెసిడెంట్ షేక్ రహమాన్, 5 సభ్యులతో కూడిన నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు షేక్ కరీం సాహెబ్, షేక్ లాల్ వలీ సుభాన్ సాహెబ్, షేక్ మౌలానా సల్మాన్, షేక్ మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు రెహమాన్ గారు రండి. షేక్ మస్తాన్ వలీ గారు ప్రధాన కార్యదర్శి, షేక్ ఆదం సాహెబ్ గారు సెక్రటరీ. ఇలా చూడండి అందరూ ఇలా చూడండి. మౌలానా ఇటు చూడండి. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా నియమితుడైన పెంటపాటి వెంకన్నబాబు పదవీ స్వీకారం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్సీ తోట సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను మండపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నేను రామచంద్రపురం నుండి పోటీ చేస్తున్నాను అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అది నిజం కాదు అని ఎమ్మెల్సీ తోట తెలిపారు. గ్రామ సచివాలయంల పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో వ్యవసాయ సహాయక అధికారులను నియమించి వారి ద్వారా పంటల బీమా, రాయితీ, ఎరువులు, విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి పలు సేవలు రైతుల ముంగిటికి అందుతున్నాయని ఎమ్మెల్సీ తోట పేర్కొన్నారు. అలాగే రైతులు పండించే ఉత్పత్తులు రవాణాకు అవసరమైన పుంత రహదారుల అభివృద్ధికి కావాల్సిన గ్రావెల్ ఉచితంగా సరఫరా చేయిస్తానని ఎమ్మెల్సీ తోట రైతులను ఉద్దేశించి అన్నారు. రైతులు రవాణాకు కావాల్సిన వాహనాలను సమకూర్చుకోవాలని ఎమ్మెల్సీ తోట విజ్ఞప్తి చేశారు. అనంతరం 3 మెన్ కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, ఆర్బీకే మండల సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు, వైసీపీ మహిళా నాయకురాలు అరదాని శ్రీదేవి, గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్ట మురళీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ బొక్క రాంబాబు, ఎంపీటీసీ శీలం భాస్కర్రావు, పీతల బంగారం, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన కూడా మనం చూస్తున్నాం. సీఎంగా మరి రమారిమి గత 15 సంవత్సరాల నుంచి ఎంత జ్యేష్ఠ పరిస్థితుల్లో మనం ఉన్నామో మీ అందరికీ తెలుసు. మన నియోజకవర్గం వచ్చి మరి 3వసారి కూడా ఎన్నుకోబడ్డ వేగ జోగేశ్వర గారు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు. అలా చెయ్యన కుట్ర లేదు, పావన బంధ లేదు. మరి త్రిమూర్తుల గారి మీదే ప్రత్యేకంగా ధ్వజమెత్తి ఆయన్నే టార్గెట్ చేసుకుని మరి ఉంటే వేళ మనకి ఇంకా భవిష్యత్తు ఉండదనే ఆలోచనలో మరి మెండపాట జోగేశ్వర గారు ఎన్నో రకరకాల మరి బంధభావన ఆయన ఎదరికే నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి ఎదరికి వెళ్తున్నారు తప్ప, ఇంకా ఎదరికి వెళ్తారు తప్ప మీరు బంధభావన ఎంత బ్యాట్ చేసినా ఆయన స్థాయి మాత్రం తగ్గదని చెప్పి ఈ పూర్వకంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. మరి ప్రతి ఎకరా కూడా
ఇవాళ వ్యవసాయం చేసేది బీసీలు మాత్రం. ఆ బీసీలో ఎక్కువ చెట్టు బల్జీలే ఏ ఊరైనా. మరి ఈ ఆలోచన చేసిన తోట త్రిమూర్తులు గారికి మన రుణం ఎలా తీర్చుకోగలమో ఇవాళ నేను చెప్తాను మీకు, వినండి. మరి ఆయన మంచి ఆలోచన చేసి కలెక్టర్ గారు ఈయన కూర్చుని ఏ లబ్ధి వచ్చినా రైతు నేరుగా రైతుకి వెళ్ళిపోతుంది తప్ప ఏ చిన్న రైతుకి ఈ లబ్ధి అనేది ఏ విధంగా రాష్ట్రం నుంచి వచ్చినా వాళ్ళే లబ్ధి పొందుతున్నారు తప్ప రైతులు. అంటే ఉదాహరణకి నాకు 20 ఎకరాలు ఉండొచ్చు, నాది ఇంచుమించు 5-6 రైతులు వ్యవసాయం చేయొచ్చు. ఏదొచ్చినా ఇన్సూరెన్స్ రానివ్వండి, మరి ఏదంటే రానివ్వండి, డైరెక్ట్ నా ఖాతాకు వస్తుంది తప్ప ఈ వ్యవసాయం చేసే కౌలు రైతుల ఖాతాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావట్లేదు. కాబట్టి ఈ ఆలోచనగా ఆయన వచ్చింది. ఆయనకు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దగ్గర ఏంటంటే మరి ఏదైనా చిన్నదైతే చేస్తున్నాడో బీసీలే చేస్తున్నారు, వాళ్ళు కూడా లబ్ధి పొందాలి, మరి ఏ విధంగా లబ్ధి పొందుతారు అని ఒక ఆలోచన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కలెక్టర్ వరకు కూడా ఒక ఆలోచన పెట్టి మరి ఎలా లబ్ధి పొందుతారు అని ఒక ఆలోచన చేశారు. అదేంటంటే మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. మన టేకి ఆర్మీకే ప్రతి రైతుకి కూడా అంటే 20 ఎకరాలు చేయనివ్వండి, 5 ఎకరాలు చేయనివ్వండి, ఎకరమే చేయనివ్వండి, వాళ్ళకి ఎకరానికి వచ్చి 20-25 ఏళ్ళు అంటే ₹1,00,000 ప్రమాదమే. ఎంత వ్యవసాయం చేయనివ్వండి అయినా ₹1,00,000 వాళ్ళకి ఇవ్వాలి రేరుగా, ఎటువంటి గ్యారంటీలు కానీ ఏమీ లేకుండా మరి రైతులకి ఇవ్వాలన్న ఆలోచన వచ్చిన త్రిమూర్తి గారి రుణం ఏ విధంగా తీర్చుకుంటారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారనేటువంటి చెప్పగలుగుతాం. ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా మా ఓటు సద్వినియోగం చేసుకోవడానికి. 2019లో చేసినటువంటి తప్పు 2024లో చెయ్యము అని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తాం. అరవై సంవత్సరాలకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడదాం మాకు ఏదైనా సరే పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పేటువంటి వ్యక్తి. లంచాలు లేవు, మధ్యవర్తులు లేరు, బ్రోకరేజ్ లేకుండా, జన్మభూమి కమిటీలు లేకుండా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరుతున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్ చూసాం. ఒక పిలిపిస్తే ఒక 2 రోజుల టైంలో అంత పెద్ద ఎత్తున ఇక్కడ జనం వచ్చి మీటింగ్ విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. కపిలేశ్వరం మండలం, రాయవరం మండలం, మెండపేట మండలం, మెండపేట టౌను ఒక పిలుపుకి వచ్చినటువంటి స్పందనది. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి జనం కాదు, భోజనాలు పెట్టి తీసుకొచ్చినటువంటి జనం కాదు. ఈవేళ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చినటువంటి ప్రజానకం. కూలి పనులు మానేసి వాళ్ళ పనులు ఉన్నా సరే అన్నీ కూడా పక్కన పెట్టి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు వస్తారు? ప్రేమ లేకపోతేనే. మీరు చంద్రబాబు నాయుడు గారు గతంలో అదే సెంటర్లో మీటింగ్ పెట్టారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి జోగిస్తారు, మెండపేట కలాపూ సెంటర్లో. అంటే ప్రజలకు తెలుసున్నటువంటిది కలాపూ సెంటర్. మీరు దాన్ని సర్దార్ వేగుల వీర్రాజు గారి సెంటర్గా పెట్టి బోర్డు పెట్టించినటువంటి సెంటర్లో మీటింగ్ జరిగితే ఎంతమంది వచ్చారు? 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి జోగిస్తారు మీటింగ్ పెట్టాడు అదే సెంటర్లోనే. నీ శక్తి అంతా దారిపోసావు. వేయాల నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి జనాన్ని తీసుకొద్దామని చెప్పి చూసావు. భోజనాలు పురమాయించుకున్నావు, డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చుకున్నావు. అభిమానం ఉంటే వస్తారు తప్పితే జనం డబ్బుల కోసం వచ్చేటువంటి అమ్ముడు పోయేటువంటి పరిస్థితి లేదు. కొనుక్కునేటువంటి స్తోమత నీకుంది, జనాన్ని కొనుక్కునేటువంటి స్తోమత నీకుంది లేదంటలేదు. కానీ అమ్ముడిపోయేటువంటి విధానం మాత్రం ప్రజల దగ్గర లేదు అనేటువంటిది మాత్రం ఉంది. గతంలో మరి నీ భాష ప్రకారంగా అయితే గతంలో అమ్ముడిపోయారు కదా, వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు కదా, నా డబ్బులు ఇట్టు కొనుక్కున్నాను కదా అని మీరు అనుకోవచ్చు. అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో
సరైనటువంటి నాయకుడు లేనటువంటి పరిస్థితుల్లో నీకు సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు డబ్బులు కాదు మాకు కావాల్సింది, మా ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాలు పార్టీలకి కులాలకి అతీతంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఓటేస్తాం. అదేవిధంగా మాకు కష్టం వస్తే పిలిస్తే పలికేటువంటి తోట త్రిమూర్తి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. నేను అనేక సందర్భాలుగా చాలాసార్లు చెప్పాను, మీరు డబ్బుతోటి జనాలను కొనుక్కుందాం అనుకుంటారు, నేను ప్రేమతోటి జనాన్ని కొనుక్కుందాం అనుకుంటాను. మీ అభిమానం ద్వారా నేను పదవుల్లోకి రావాలనుకుంటాను, మీరు మీ డబ్బు ద్వారా పదవుల్లో రావాలనుకుంటారు. మన ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా 2024లో ఈ మెండపేట నియోజకవర్గ ప్రజలు 2019లో చేసినటువంటి తప్పు మళ్ళీ చెయ్యం. మేము 2024లో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మరి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇక ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయాల గురించి ఇప్పుడు కట్టిబాబు గారు చెప్పాడు రైతు విభాగం నుంచే, అదేవిధంగా మన దుర్గారావు కూడా చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా రైతుల కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. నువ్వు ఎన్ని బురద బాదుకున్నా, నా గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నా ప్రయత్నం మాత్రం ఆగదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి అండదండగా నేను ఉంటాననేటువంటిది మాత్రం తెలియదు. ఇది ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకున్నా పర్లేదు, నా లక్ష్యం మాత్రం ప్రజలకు మేలు చేయటం అనేటువంటిది మాత్రం మీరు నేను నమ్ముకున్నది ప్రజలనే. మీరు నమ్ముకున్నటువంటిది మీ డబ్బుని, మీ భుజాన్ని వేసుకున్నటువంటి బ్యాకరీ, మిమ్మల్ని అనేక రకాలుగా తిట్టి మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టారని చెప్పుకునేటువంటి నీలాశంకర్ని మాత్రం నమ్ముకుంటున్నారు మీరు. లీలాకృష్ణని నిన్నటి వరకు అనేక రకాలుగా మీరిద్దరూ మీ స్టేట్మెంట్లు చూసాం. నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత మీలో విధానం అనేటువంటిది మార్పు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ మనుగడే లేదనేటువంటి ఉద్దేశంలో ఈరోజు జనసేన పార్టీకి లేకపోతే లీలాకృష్ణకి సరెండర్ అయ్యి మీరు ఆ విధంగా మీరు ఏ విధంగా కొట్టుకున్నారో, మీరు ఏ విధంగా తిట్టుకున్నారో, ఏ విధంగా కేసులు పెట్టుకున్నారో అనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలోనే. ఈవేళ కౌగులించుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే జనాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారా, మర్చిపోతారనుకుంటున్నారా? జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లోని 2019 నుంచి చూసుకుంటే 9లోని, 14లోని, 19లోని కూడా మరి జోగిశ్రారికే మెజార్టీ ఇచ్చారు ఈ గ్రామం నుంచి, అవునమ్మా? కానీ తాగటానికి ఇప్పుడు మంచిని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మరి నేను వచ్చిన తర్వాత 3 వాటర్ ట్యాంకులు కట్టించాం. రేపు జనవరి నెలాఖరికల్లా ఒక వాటర్ ట్యాంకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇది ఈ ఊరు వరకు చెప్తున్నాను, ఇలా అన్ని ఊళ్ళోని కూడా చేసాము. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఏం చేసావు నువ్వు ఈ ఊరికి? 30 సంవత్సరాలుగా ఒక సెంటు భూమి కూడా ఇళ్ళ స్థలం ఇవ్వలేదు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి ఇదే ఇక్కడ మీటింగ్ ఎదురుగా కనపడుతున్నటువంటి పెద్ద కాలనీ సుమారు 300 సుమారు ఎంతమంది 540 మందికి 549 మందికి ఇల్లు కట్టించాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు కట్టించాము. ఇంచుమించు 400 సుమారు ఇళ్ళు అయిపోయినాయి. అందరూ కాపురాలు చేస్తున్నారు. ఇంకా కొద్ది గొప్ప అంటే వాళ్ళు కూడా తొందరలోనే కట్టుకునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందని అంటున్నారు మాట్లాడితేనే. మీ కళ్ళు కనపడకపోతే మేమేం చేయాలి? అభివృద్ధి అనేటువంటి చూసి కూడా కనపడుతుంది. మరి ఆ విధంగా అభివృద్ధి ఎక్కడ జరిగింది అనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు.
ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఏ పొంత అయినా సరే, మళ్ళీ ఈ మీటింగ్ సందర్భంగా చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి రైతాంగానికి, రైతులకి ప్రధానంగా పొలాలకు వెళ్ళేటువంటి రహదారులు అనేటువంటిది చాలా చాలా అవసరం. దీనివల్ల ఏమవుతుందంటే మీరు పండించినటువంటి పంట వర్షం కురిసినప్పుడు సకాలంలో బయటకు తీసుకురాలేకపోతున్నారు. దానివల్ల అక్కడ పంట ధాన్యం తడిచిపోతుంది, నష్టపోతున్నారు. ఇది కాకుండా తడిచిపోయిన తర్వాత కూలీలకు రేట్లు పెరిగిపోతున్నాయి. అవి బయటికి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతున్నాయి. తడిచిపోయిన ధాన్యం రేటు తక్కువస్తున్నాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులుగా ఉన్నటువంటి రైతాంగానికి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఒక మంచి అవకాశం వచ్చింది. జోగేశ్వరరావులాగా నేను గ్రావులు అమ్ముకునేటువంటి పరిస్థితులు చేయట్లేదు. ఆ గ్రావులు తీసేసి రైతాంగానికి ఎవరికి కావాలన్నా ఫ్రీగా తోలికెళ్ళమనేటువంటిది ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఆ గ్రావులు తెచ్చుకోండి, రోడ్లు వేసుకోండి. ఏ పొలంలో ఉన్న రైతులు, ఏ పొంతుగట్టు మీద ఉన్న రైతులు ఎవరున్నారో ఎకరానికి ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎకరానికి ఎంత అని వేసుకుని రోడ్లు వేసుకోండి. అందరూ వేసుకోవటం వల్ల మీకు మీరు పండించినటువంటి పంట సకాలంలో బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయొచ్చు. సకాలంలో మీరు పొలాలకు ఎరువులు వేయాలన్నా, ఏది తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళవచ్చు. మీకు ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది, ఈవేళ లేబర్ ఖర్చు తగ్గుతుంది. ఇది కాకుండా రోడ్డు మంచిగా వేసుకున్నారంటే మీ పొలాలకు రేట్లు పెరుగుతాయి, అనేక సౌకర్యాలు పెరుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైనా పర్లేదు, మీరు ఏ పార్టీ అయినా ఉండండి, నాకు పర్లేదు, రైతు కాబట్టి మీ రైతులకి రోడ్లు వేసుకునేటువంటి దానికి మీరు ముందుకు రండి, నేను సహకరిస్తాననేటువంటిది మీ ద్వారా. మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు వంటి వారిని అనునిత్యం వారితోనే ఎక్కువగా గడుపుతూ ఉండడం వల్ల అనుబంధం ఎక్కువగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఏవి అప్పారావు రోడ్డు శివార్లలో ఆప్కో ఫ్యాబ్రిక్స్ ఎదురుగా ఏఎస్ఆర్ ప్రభు గారి తోటలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పార్థసారథి ఎం శ్రీరామమూర్తి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాజమండ్రి ప్రెస్ క్లబ్ అనేసరికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా పవర్ఫుల్ అన్నారు. ఇక్కడ ప్రెస్ను, నగర ప్రజలను ఒప్పించగలిగితే ఇండియాలో ఎక్కడైనా ఒప్పించవచ్చునని, అంతటి యుక్తి శక్తి ఇక్కడ మీడియాకు ఉందన్నారు. నవరాజమండ్రిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాజమండ్రిలో ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయిందని అంటే ఇది డెవలప్మెంట్తో జరుగుతున్న కార్యక్రమాలతో కూడుకున్న కార్యక్రమాల వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువ పెరిగింది. కొద్ది రోజుల్లో ఎవరైనా ఒక 10 ఏళ్ళు వెనకెళ్ళి ఇప్పుడు వచ్చే ఇది రాజమండ్రి అనిపించే విధంగా అంత అద్భుతమైన రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దిన మన యువ ఎంపీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్రామ్ గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్ కుటుంబం అంటే మా సొంత కుటుంబం. ఎందుకంటే డైలీ తల్లిదండ్రులు, ఫ్యామిలీని మేము ఎంత కలుస్తామో దానికన్నా ఎక్కువ ప్రెస్ మిత్రులతో అంత అసోసియేషన్ మెయింటైన్ చేస్తాం. సో ఒక ఫ్యామిలీ కిందన ఒక కుటుంబం ఏ రకంగా అయితే ఉంటావో ఇంకా అంతకన్నా దగ్గరగా మీడియా మిత్రులతో మేము ప్రతిరోజు కూడా ట్రావెల్ చేస్తాము. అదే రకంగా మీడియా మిత్రులు కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో ఉంటాం. అంటే పూర్వం రాజకీయాలు చూస్తే ఒక మధ్యలో ఒక బ్యారియర్ కింద ఉండేది, కానీ ఇవాళ మీడియా రంగంలోకి యువత రావడము, రాజకీయ రంగంలోకి యువత రావడము, మరి వారికి ఉన్న ఆలోచన మాకున్న ఆలోచన కలగలుపుతో ఇవాళ సమాజం ఈ యొక్క డెవలప్మెంట్ కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇది ప్రత్యేకించి రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ పేరు చెప్తేనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రెస్ క్లబ్ రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆలోచన విధానము ప్రెస్ అయితే కానివ్వండి, ప్రజలైతే కానివ్వండి, రాజమహేంద్రవరం ప్రజల్ని ఒప్పించడం జరిగితే ఇండియాలో ఎక్కడైనా ఒప్పించవచ్చు. ఎందుకంటే రాజమహేంద్రవరంలో నివసించే జనాభా
భారతదేశ వ్యాప్తంగా ప్రతి కమ్యూనిటీ కూడా రాజమహేంద్రవరంలో మరి నివసిస్తూ ఉంటారు. మరి ఖచ్చితంగా ఇక్కడే పుట్టి పెరిగాం, ఒక ఎమోషనల్ బాండ్ ఉంది రాజమండ్రితో. సో ఖచ్చితంగా రాజమహేంద్రవరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది నా తాలూకా ఎజెండా, ఆలోచన. దానికి అనుగుణంగానే ప్రతిరోజు కూడా కష్టపడుతున్నాము. ఏ రకంగా ఫండ్స్ తీసుకురావాలి, ఏ రకంగా రాజమహేంద్రవరం నగరాన్ని వైజాగ్తో మ్యాచ్ చేయించాలి, ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే ఒక ఆకాంక్షతోనే పరుగులు పరిగెడుతున్నాము. ప్రత్యేకించి ఇవాళ మీడియా కుటుంబానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు పూర్తి స్థాయిగా సహాయ సహకారాలు అందించండి. ఖచ్చితంగా రాజమహేంద్రవరంతో మీకున్న బాండేజ్ కానీ, రాజమహేంద్రవరం నగరము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడంలో కానీ మీ యొక్క పాత్ర చాలా కీలకమైనదని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మరి కార్తీక వనభోజనాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం చక్కగా ఇలా కలుసుకోవడము, మరి మీ అందరితో పాటు ఒక కుటుంబ సభ్యుడిగా నేను కూడా పార్టిసిపేట్ చేసి కాసేపు సరదాగా మీతో పాటు స్పెండ్ చేసి వెళ్తాము. రానున్న రోజుల్లో మీ పాత్ర చాలా కీలకమైనదని మరి తెలియపరుస్తూ, మనస్ఫూర్తిగా మీ యొక్క సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటూ, అదేవిధంగా ప్రెస్కి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే అక్రిడేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మీరు త్వరలో ఆ ఇళ్ల స్థలాలకి ఓనర్స్ కింద కాబోతున్నారని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మరి సారథి గారు కానీ మన శ్రీనివాస్ గారు కానీ వీరిద్దరు ఆధ్వర్యంలో శ్రీరామ్మూర్తి గారు కానీ వీరిద్దరు ఆధ్వర్యంలో మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీనివాస్ గారికి, ప్రొఫెసర్ భగేశ్వరరావు గారికి, ఎన్వి శ్రీనివాస్ గారికి, అర్బస్ రెడ్డి గారికి. అయితే ఇక్కడ రాజమండ్రిలో ఏ విధంగా అయితే తీర్చిదిద్దుతున్నారో మీ అందం అంతా కనిపిస్తుంది. రాజమండ్రిలో మీరు అందంగానే ఉంటారు, మీరు హీరోగా చేశారు. ఇప్పుడే చెప్పారు మీ సీఎం గారు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారు, అందరూ చాలా మంచిగా ఇల్లు కట్టుకోవాలని. ఆ ఇళ్ల స్థలం ఇచ్చేది మీ రాజమండ్రి టౌన్ పరిధిలో కనుక ఇప్పించగలిగినట్లయితే మీరు ఆశించినట్టుగా మంచి గృహం కట్టుకోవడానికి, మంచి అనువుగా ఉండడానికి, మీరు పిలిచినప్పుడల్లా మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం 3 పిలిచినప్పుడల్లా మీడియా కవరేజ్కి మీకు రావడానికి, మన కెమెరామెన్లకు కూడా ఎంతో ఇబ్బంది లేకుండా చూడడానికి రాజమండ్రి ఆనుకుని పరిధిలో ఒక కనీసం 2-3 ఎకరాల లోపల ఉంటే మన రాజమండ్రి వరకు సరిపోతుంది. మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. మీరు మాకు ఆనుకుని, నగరానికి ఆనుకుని ఎంతమంది అయితే వాళ్ళందరూ లిస్టు ఒక వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, త్రూ డిపిఆర్ఓ ఆఫీస్ ద్వారా జరుగుతూ ఉంది. మీరు దాన్ని ఇది పుచ్చుకొని ఎంతమంది అయితే 50 మంది ఉంటే 50, 60 మంది 60 మందికి మీ దగ్గర మీరు ఫింగర్ టిప్స్లో ఉంటే ఎక్కడ ఉందో అనేది మా దగ్గర అది చెప్తే మేము వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఎంపీ భరత్ గారు ఇట్లా చెప్తున్నారు, మేము దాన్ని ప్రపోజ్ చేస్తున్నాం, మీరు ఎంపీ గారితో కూడా మాట్లాడండి, అది మాకు ఇచ్చేయండి. మీకు డబ్బులు 200 కోట్లు ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా నిధి కేటాయించింది. మీరు ఎక్కడైనా ఎక్విజిషన్ చేస్తే దానికి సంబంధించి వెంటనే డబ్బులు చెల్లిస్తారు. ఒకవేళ రెవెన్యూ ల్యాండ్ కనుక ఇచ్చినట్లయితే అది మనకి డబ్బులతో పని లేదు, అది రేటు కట్టి మాకు 40% రేటుకి ఇస్తా ఉన్నారు. దాని ప్రకారం కొనుగోలు చేసుకోవడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అది ప్రత్యేకంగా మీకు వచ్చి చెప్పాలనుకున్నాం. ఇది ఒక వేదిక కాబట్టి అందరికీ మధ్య మీరు దీని మీద ఒక హామీ ఇస్తే మేము ముందుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇది జనవరి 5వ తారీఖుకి ఫైనల్ అవుతుంది. సంక్రాంతికి పట్టాలు ఇవ్వడానికి సీఎం గారు రెడీ చేస్తున్నారు. దీని మీద మీరు రెస్పాన్స్ చెప్పాలని కోరుతున్నాను. అదే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కూడా ఆయన ఎన్ని 2-3 ఇల్లు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు.
అందులో ప్రెస్ అనేసరికి ఇంకా అగ్రతాంబూలం వేస్తాం కాబట్టి ఖచ్చితంగా మంచి సైట్ అటెండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీవకారుణ్య సంఘం వృద్ధులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తాం. గీజర్ ఏర్పాటు చేసి వేడి నీటి సౌకర్యం కల్పించిన చైర్మన్ బర్రే కొండబాబు. కపిలేశ్వరపురం మండల నూర్భాషా సంఘం సమావేశం. నూర్భాషా కులస్తులు ఏ పార్టీలో ఉన్నా కుల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. నగరాభివృద్ధిలో మీడియా పాత్ర చాలా కీలకం. రాజమండ్రి ప్రెస్ క్లబ్ వన సమారాధనలో ఎంపీ భరత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.